నమస్కారం మిత్రులారా, మన ఛానల్కి సాదర స్వాగతం. ఒక్క నెలపాటు మీరు చేసే కొన్ని చిన్న చిన్న పనులు మీ కొన్ని జన్మల పాపాలను పూర్తిగా తుడిచేసి మీకు అడగకపోయినా అక్షయ పుణ్యాన్ని ప్రసాదిస్తాయంటే మీరు నమ్ముతారా? ఇది ఏదో ఆషామాషీ విషయం కాదు. సాక్షాత్తు యమధర్మరాజు కూడా తన లెక్కల పుస్తకాన్ని పక్కన పెట్టేసి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందంటే ఈ మాసం గొప్పతనం ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవచ్చు. నరకమే ఖాళీ అయిపోయేంత శక్తి ఉన్న ఆ పవిత్ర మాసం మరేదో కాదు, అదే హిందూ ధర్మశాస్త్రాల్లో అత్యంత శ్రేష్టమైనదిగా చెప్పబడిన వైశాఖ మాసం. దీనినే మనం మాధవ మాసం అని కూడా పిలుచుకుంటాం. ఈ మాసానికి సాక్షాత్తు ఆ భగవంతుడైన మాధవుడి పేరే పెట్టడం దీని విశిష్టతకు నిదర్శనం. ఈ వైశాఖ మాసం గురించి స్కాంద పురాణం మరియు పద్మపురాణాల్లో అద్భుతమైన విషయాలు వివరించబడ్డాయి. అసలు ఈ మాసం ఎందుకంత ప్రత్యేకం, మనం ఏ పనులు చేయడం వల్ల 100 కోట్ల రెట్ల పుణ్యం లభిస్తుంది అనే ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో కథారూపంలో ప్రాక్టికల్ టిప్స్తో సహా చాలా వివరంగా తెలుసుకుందాం. వీడియో కొంచెం పొడవుగా ఉన్నా సరే చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీరు తెలుసుకోబోయే విషయాలు మీ అదృష్టాన్ని మార్చేస్తాయి. ముందుగా ఈ మాసం యొక్క పవర్ ఏంటో చెప్పే ఒక ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకుందాం. పూర్వం ఒక ధర్మాత్ముడైన రాజు తన రాజ్యంలో ఒక వింత ఆదేశం జారీ చేశాడు. వైశాఖ మాసం రాగానే ప్రజలందరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాలు చేయాలని, దానధర్మాలు చేయాలని నగాడాలు కొట్టించి మరీ చాటింపు వేయించాడు. దీని ఫలితం ఎలా ఉందంటే, ఆ రాజ్యంలో మరణించిన ప్రజలందరూ మరణానంతరం నేరుగా వైకుంఠానికి వెళ్లడం మొదలుపెట్టారు. ఫలితంగా నరకం ఖాళీ అయిపోయింది. యమదూతలకు అస్సలు పనే లేకుండా పోయి ఖాళీగా కూర్చున్నారు. చివరకు యమధర్మరాజు కూడా పనిలేక తన లెక్కల పుస్తకాలు రాసే చిత్రగుప్తుడు కూడా విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యమధర్మరాజుకు చాలా బాధ వేసింది. ఆయన బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఆ తర్వాత విష్ణుమూర్తి వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నాడో తెలుసా? ఓ యమధర్మరాజా, నేను నా లక్ష్మీదేవినైనా, నా ప్రాణాలనైనా, నా కౌస్తుభమణిని లేదా వైజయంతి మాలనైనా వదులుకుంటానేమో కాని వైశాఖమాస ధర్మాన్ని పాటించే నా భక్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అని స్పష్టం చేశారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మాసంలో చేసే పనులు భగవంతుడికి ఎంత ప్రీతికరము. వైశాఖ మాసం ఎందుకంత గొప్పది? చాలామందికి కార్తీక మాసం అంటే తెలుసు, మాఘమాసమంటే తెలుసు. కానీ శాస్త్రాలేం చెబుతున్నాయంటే కార్తీక మాసం కంటే మాఘమాసం గొప్పది. అయితే ఆ మాఘమాసం కంటే కూడా వైశాఖ మాసం అత్యంత ఉత్తమమైనది. ఈ మాసంలో చేసే కొద్దిపాటి ధర్మం కూడా ఒక చిన్న వటవృక్ష విత్తనంలా పెరుగుతుంది. చిన్న విత్తనం భూమిలో పడితే అది ఎంత పెద్ద మహావృక్షం అవుతుందో, ఈ నెలలో మీరు చేసే చిన్న జపం లేదా దానం మీకు 100 కోట్ల రెట్ల ఫలితాన్నిస్తుంది. మనం చెయ్యాల్సిన 4 ముఖ్యమైన పనులు. 1. సూర్యోదయానికి ముందే స్నానం, ద పవర్ ఆఫ్ ఎర్లీ బాత్. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేయడమనేది అన్నిటికంటే పెద్ద రెమెడీ. 1,000,000 ఏళ్లపాటు ద్వారకలో నివసిస్తే ఎంత పుణ్యం వస్తుందో వైశాఖ మాసంలో కేవలం ఒక్కరోజు ఉదయాన్నే చేసే స్నానం వల్ల అంత పుణ్యం లభిస్తుంది. ఒకవేళ మీరు నదులకు వెళ్లలేకపోతే మీ ఇంట్లోనే స్నానం చేస్తున్నప్పుడు హరహర గంగే అని స్మరిస్తూ స్నానం చేయండి. ఎందుకంటే ఈ నెలలో సామాన్యమైన నీటిలో కూడా అన్ని పుణ్యతీర్థాల శక్తి ఉంటుంది. 2. యమతర్పణం. ఇది మర్చిపోకండి, ఇది 90% మందికి తెలియని విషయం. వైశాఖ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత యమధర్మరాజుకు అర్ఘ్యం లేదా తర్పణం వదలాలి. ఎందుకంటే మనం చేసే పుణ్యకార్యాల్లో యమధర్మరాజుకు భాగం ఇవ్వకపోతే ఆ పుణ్యాన్ని యమధర్మరాజే హరిస్తాడు, మనకది దక్కదు. కాబట్టి ప్రతిరోజు యమతర్పణం మరియు పితృతర్పణం చేయడం వల్ల పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారు. 3. సూర్యారాధన. వైశాఖం అనేది సూర్యభగవానుడికి అంకితం చేయబడిన మాసం. ఈ నెలలో సూర్యుడు చాలా శక్తివంతంగా ఉంటాడు. సూర్యోదయం కాగానే సూర్యభగవానుడికి మొదటి కిరణంతో నీటిని సమర్పించడం లేదా అర్ఘ్యం సమర్పించడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. 4. మాధవ పూజ. ఈ మాసంలో భగవంతుడైన మధుసూదనుణ్ణి అంటే విష్ణుమూర్తి లేదా కృష్ణుణ్ణి భక్తితో పూజించాలి. మీ ఇంట్లో సాలిగ్రామ శిల ఉంటే దానికి తులసి దళాలతో పూజ చేయడం వల్ల 1,000,000 జన్మల రాజయోగం కలుగుతుంది. ఒకవేళ మీరు తేరికలేనివారైతే కనీసం రోజు ఉదయం లేదా సాయంత్రం
పాప ప్రశమన స్తోత్రం వినండి. దీనివల్ల మనకు తెలియకుండా చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. మహాదానాలు, వేసవిలో పుణ్యఫలాలు. వైశాఖం అంటే ఎండలు ఎక్కువగా ఉండే సమయం. కాబట్టి ఎదుటివారి శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఏ వస్తువుని దానం చేసినా అది మహాదానంతో సమానం. జలదానం. దాహంతో ఉన్నవారికి ఒక్క గ్లాసు నీరివ్వడం వల్ల వేల యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. చల్లని నీరు దానం చేస్తే 10,000 రాజసూయ యజ్ఞాలు చేసిన పుణ్యం మీ సొంతం. వస్తుదానాలు. గొడుగు, చెప్పులు, ఫ్యాన్లు, విసరకర్రలు దానం చేయండి. చెప్పులు దానం చేసేవారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆహారం. పెరుగు, పండ్లు, ముఖ్యంగా మామిడి పండ్లు, పుచ్చకాయలు దానం చేయండి. జౌ, యవలు. ముఖ్యంగా యవలు దానం చేయడం వల్ల బంగారం దానం చేసినంత ఫలితం వస్తుంది. చిన్న చిట్కా: మీరు దానం చెయ్యలేకపోతే దానం చేసేవారికి సహాయం చేయండి, లేదా వారిని ప్రోత్సహించండి, అది కూడా పుణ్యమే. మోక్ష మార్గం. మిత్రులారా, మనకు ఎన్ని పనులున్నా ఈ వైశాఖ మాసంలో మాత్రం సూర్యోదయానికి ముందే స్నానం చేసి భగవంతుణ్ణి స్మరించుకోండి. మనం కలలో కూడా ఊహించని పెద్ద పెద్ద పాపాలను సైతం ఈ మాస నియమాలు తుడిచివేస్తాయి. ఇదొక అరుదైన అవకాశం, దీన్ని అస్సలు వదులుకోకండి. ఈ అద్భుతమైన సమాచారం మీ ఒక్కరికే పరిమితం చేయకుండా మీ మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. వారికి కూడా ఈ పుణ్యఫలాన్ని పొందే అవకాశం ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వైశాఖ మాసంలో ఏ నియమాన్ని పాటించాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఓం నమో నారాయణాయ.